ఇప్పుడు టీడీపీ 5 సీట్లు మార్చారండి. ఉదాహరణకి ఉండి ఒకటి, మాడుగులో ఒకటి మార్చారు. బండారు సత్యమూర్తి గారికి ఇచ్చారు. ఇక్కడేమో త్రిపుల్ గారికి ఇచ్చారు. ఈ 5 ప్లేసులు ఎందువల్ల మార్చవలసి వచ్చింది? దీనివల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అసలు ఏం అవ్వబోతుంది? ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు. అందులో కొంతమంది మంత్రులు అవ్వాలనుకుంటున్నారు ముఖ్యమైన వాళ్ళు. ఈ సీట్లు మార్చినందుకు కానీ దానిలో కష్ట నష్టాలు లాభ నష్టాలు తప్పులు ఏమైనా ఉంటే వాళ్ళే బాధ్యులు. ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మార్పులు చేర్పులు చేస్తారు. కాబట్టి అనవసరంగా ఎవడో టెన్షన్ పడక్కలేదు. ఫస్ట్ పాయింట్ ఇది. ఎందుకంటే ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కదా, మంత్రి అయ్యేవాళ్ళని వాళ్ళది కదా బాధ్యత. తప్పు నష్టం జరిగితే వాళ్ళకి కదా, నీకు నాకేం జరగదు కదా. కాబట్టి దాని గురించి ఎక్కువ టెన్షన్ పడక్కలేదు. ఫస్ట్ పాయింట్. 2, ఉండి విషయంలో రఘురామకృష్ణరాజు గారు ఎంపీ క్యాండిడేట్, సిట్టింగ్ ఎంపీ. ఆయన అకామిడేట్ చేయాలనుకున్నారు. రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడాడు. నిత్యం పక్కలో బడిలో ఉన్నాడు. ప్రజల్లో ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. ఆయన ప్రాతినిధ్యం వహించకపోతే రేపు చట్టసభల్లో లేకపోవడాన్ని, ఏ పార్టీ ఆయన దగ్గర చేర్చుకుని ఆయనకు సీట్ ఇవ్వకపోతే ప్రజల్లోకి ఒక తప్పుడు సంకేతాలు పోతాయి. బీజేపీ ఆయనకి ఇవ్వలేదు అంటే జగన్మోహన్ రెడ్డి మీద పోరాడినోడికి ఇవ్వకూడదు అనుకున్నారు అన్నమాట. అంతవరకు అర్థం చేసుకుంటారు. జనసేనకు అవకాశం లేదు, టీడీపీకి అవకాశం ఉంది, అకామిడేట్ చేసింది. ఉండి వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యే అతనికి పిలిచి చెప్పుకున్నారు చంద్రబాబు గారు. వాళ్ళకి ఒక ఎమోషనల్ బ్యాండ్. ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు గారి ఔదార్యాన్ని, గొప్పతనాన్ని, పార్టీ పట్ల కమిట్మెంట్ని, చంద్రబాబు గారి పట్ల వినయ విధేయత విశ్వాసాన్ని మీరు గమనించమైందా మీకు? ఆయన చేతిలోకి వచ్చింది రోడ్లో రాకుండా ఆగిపోయింది. సీట్ ఆల్రెడీ డిక్లేర్ అయిన తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే ఇది తప్పని పరిస్థితులు ఈ సీట్ అక్కడ ఇస్తున్నావు, నువ్వు ఊరు మాట్లాడకూడదు, నువ్వు సపోర్ట్ చేయాలంటే శభాష్. వాళ్ళిద్దరు కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్న టైప్లో. భరతుడు ఏమంటాడు, రాముడిని నువ్వు లేకపోయినా పర్లేదు, నీ చెప్పులు నన్ను ఎత్తిమే పెట్టుకుంటాను అన్నంత ఎమోషనల్ బాండింగ్ తోటి నా సీట్ నువ్వు తీసుకొని ఇచ్చేసాడు. ఇక్కడ మనం ఏదో గొడవలు వస్తాయో లేకపోతే ఏదో పొరపాటు జరిగిపోతాయి కాదండి. అతను ఔదార్యాన్ని కొనియాడాలి, అతను గొప్పతనం, అతనికి మంచి పాత్ర. రేపు పొద్దున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చి మంచి దాంట్లో తీసుకుని పార్టీకి, అతని సేవలకి, పార్టీకి, అతని కమిట్మెంట్కి, నిబద్ధతకి, పార్టీకి కమిట్ అయిన ఉన్నందుకు, నిబద్ధత చూపించినందుకు ఇతనికి ఈ ఫలితం దక్కిందనేటువంటి మెసేజ్ మిగతా నాయకులకు వెళ్ళాలి. పిఠాపురం వర్మ గారు కూడా అంతే. పిఠాపురం వర్మ గారు ఇలాగా వీళ్ళ ఔదార్యాన్ని, పద్ధతిని, పార్టీ పట్ల వాళ్ళకున్న కమిట్మెంట్ని సహజంగానే సీట్ రానప్పుడు బాధ కలుగుతుంది, ఉక్రోషం అవుతుంది, దెబ్బ తాగలగానే అమ్మ అంటావా అంటావు కదా. ఆ తర్వాత కూడా అర్థం చేసుకుంటారు తర్వాత మళ్ళీ ఊరుకో అమ్మ గొడవ లేదు, పెద్ద దెబ్బేం కాదు, అది ఇదని చెప్పి ఊరడిస్తారు. అలాగా ఆ సీటు అనపర్తి పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు వాళ్ళు. బీజేపీ వాళ్ళు అదే కావాలని పట్టుబట్టారు. వాళ్ళు ఇచ్చిన సీట్ పట్టుబట్టిన వాళ్ళు మంచివాడిని ఇచ్చారు. అక్కడ గెలుపు క్యాండిడేట్ వాళ్ళకి ఏదో జగన్కి గిఫ్ట్ ఇద్దాం అన్నట్టుగా ఇచ్చారు. ఖచ్చితంగా ఇచ్చారు, అలాగే ఇచ్చారు. నీకు పార్టీ ఆఫీసర్ దుప్పట్లు పరుచుకుని ఉన్నవాడు ప్రతి ఊరికి టికెట్లు ఇచ్చేస్తే నీ పార్టీ కేటాయించింది కదా, నీకు పొత్తులో వచ్చినాయి కదా అని ప్రజలు ఏమన్నా తింగిరోళ్ళ తీవ్ర నిరసన వచ్చింది. దాని ఎఫెక్ట్ ఎంపీ మీద పడుతుంది. అవునండి. కాబట్టి వాళ్ళు మనసు మార్చుకున్నారు. సరే, మరి ఇక్కడ రామకృష్ణారెడ్డి గారికి సీట్ ఇవ్వాలి. రామకృష్ణారెడ్డి గారికి సీట్ ఇవ్వాలంటే ఆయన బీజేపీ నుంచి ఆయనకి ఇస్తున్నారు. ససేమిరా అన్నాడు ఆయన. బ్లడ్ బై బోర్న్ టీడీపీ అన్నట్టుగా ఉన్నవాళ్ళు పక్కన ఇంకో పార్టీలోకి వెళ్ళి ఎంత అంటే టీడీపీ పొత్తు ధర్మాన్ని ఎంత కమిట్మెంట్తో పాటిస్తుంది అనేటువంటి గుర్తించాలి. బీజేపీ వీళ్ళతో ఎలాగ ఆడుకుంటుంది అనేటువంటి కూడా గుర్తించారు ప్రజలు. ఒక రకంగా వీళ్ళని ఏపుడేసి తినేస్తుందిరా బాబు, వీళ్ళ పెంట వాళ్ళు ఇదంతా వచ్చిందని అనుకుంటున్నారు. టీడీపీ ముందు డిక్లేర్ చేసింది, రెండోసారి డిక్లేర్ చేసి అక్కడ గొడవలు లేదు. ఒక్క సీటు నరసాపురం ఎంపీ సీటుకి రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చేసి ఉంటే అది పెంట ఏముండదు, అంతా సుజావుగా ఉంటుంది, అంతా బాగా సాగుతుందంటే ఏదో ఒకటి ఉండాలి కదా పెంట. ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. లోకల్గా ఉన్న నాయకులతో ఏం ప్రాబ్లం లేదండి, పైన ఉన్న వాళ్ళతో డిస్టర్బెన్స్. ఇది రకరకాల కారణాలు ఉన్నాయి దీనికి, హిడెన్ కాజెస్ ఉన్నాయి దీనికి. అది మనం ఎవరు బయట మాట్లాడుకుని కాదు. సరే, అలాగే ఉండి సెట్ అయింది. అనపర్తి కూడా సెట్ అయిపోయింది. ఇక మడకశిర అతను ఎంఎస్ రాజు, ఎంఆర్పిఎస్ పోరాట వీరుడు, తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా మడమ తిప్పని పోరాటం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక కేసులు పెట్టి వేధించాడు. అతనికి
చట్టసభల్లోకి ప్రవేశానికి పూర్తి అర్హతలు ఉన్నవాడు. పార్టీ కూడా అతనికి ఇచ్చి గౌరవించాలనుకుంది. అయితే ముందు ఒక ఆయనకి ఇచ్చారు, తర్వాత ఈయనకి ఇవ్వాల్సి వచ్చింది. రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి, మార్చుకున్నారు. అవతల ఇప్పుడు ఆల్రెడీ ముందు సీట్ ఇచ్చి క్యాన్ చేయడం కన్విన్స్ చేసుకుంటారు, ముందు కథ గింజుకుంటారు, తర్వాత కన్విన్స్ చేసుకుంటారు. రేపు ఇప్పుడు చెప్పినట్టు దెబ్బతగిలినట్టు అమ్మ అన్నట్టు ఇప్పుడు రేపు గెలిచే పార్టీ అండి, గెలిచే పార్టీతో గొడవ ఎందుకు పెట్టుకుంటాడు ఎవడన్నా? రేపు అధికారంలో రాబోయే పార్టీ అలా మంచి అవకాశం ఇస్తాం మీకు, మీ భవిష్యత్తు మేము చూసుకుంటాం అని చెప్తారు. అయిపోయిందా? ఇంకేముంది? మాడుగులేమో బండా సత్యమూర్తి గారు, మాడుగులకి తప్పదు. బండా సత్యనారాయణమూర్తి గారు సీనియర్ లీడరు, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాడు, మాజీ మంత్రి. అది పొత్తులో పోయింది, మరి ఆయన అకామిడేట్ చేయాల్సి వచ్చింది. అక్కడ మాడుగుల్లో కూడా ఇంకొక ఆయన రామనాయుడు గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా మంచి లీడరే, మంచి ఫాలోయింగ్ ఉన్న లీడరే. తప్పనిసరి పరిస్థితులు ఈయనకి అకామిడేట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇవన్నీ 5-6 జగన్మోహన్ రెడ్డి దాదాపు 40 మందిని మార్చాడు. 40-80 అంటున్నారు కొంతమంది. 80 అటు ఇటు మార్చాడు. 40 మందిని అయితే ఏకంగా అటు ఇటు మార్చేస్తున్నట్టు చేస్తాడు. కిక్కురుమన్నారా కుక్కుని వేలలో పడి ఉన్నారండి. ఇది ప్రజాస్వామ్యం. చంద్రబాబు గారు సాఫ్ట్ టార్గెట్, ఎవడైనా మాట్లాడగలుగుతాడు. సామాన్య కార్యకర్త దగ్గర నుంచి ఆయన కూడా ఉండి రాసు పూసు తిరిగినట్టు కూడా చంద్రబాబు గారిని విమర్శిస్తారు. అది ఆయన మునిసేపలు అన్నమాట. ఆయన చేతితో ఎవరికి పెడితే ఆడు వెంటనే చేయగలుగుతాడు. అర్థమైందండి? కాబట్టి చాలా కామన్ అయిపోయింది. 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాను నేను ఆయన రాజకీయం. ఆయన పచ్చిబూతులు తిట్టి వాళ్ళందరూ ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు? ఆయన ప్రత్యర్థులు ఎవరో ఆయన తిట్టడానికి సాహసం చేయరండి. అంటే రోజా గారు కానీ ఎవడైనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయట అందంగా తిరుగుతున్నాడంటే చంద్రబాబు నాయుడు గారి భిక్ష, అది వాళ్ళకి తెలుసు. దాన్ని మనం బయట మాట్లాడలేం అంతే. కాబట్టి దీనికి అది విషయం కాదు. దీని గురించి ఎవరో వరి అవ్వక్కర్లేదు, అన్నీ సర్దుకుంటాయి. ఇప్పుడు రేపు ప్రభుత్వంలో అధికారంలో రాబోయే పార్టీ గురించి ఎవడో కూడా చేయరు. 1-2 చోట్ల ఇంకా ఉన్నాయి అలజడులు, అవి కూడా సర్దుకోవాలా, వెళ్ళి మాట్లాడుకోవాలా. టికెట్ వచ్చినోడు ఎవరి కోసం చేస్తారో అనుకుంటా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుపుకుని పోవాలి, బతిమాలుకోవాలా. గడ్డం కింద బెల్లమొక్క పెట్టాలి, వాడు ఖర్చులు పెట్టినాయి అన్న ఉంటే బాబు నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను బాబు అని చెప్పాలా. అది కూడా న్యాయమే కదా మరి. ఇప్పుడు 4-5 ఏళ్ల పాటు 4 ఏళ్ల పాటు డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరిగి గత ఎన్నికల్లో ఓడిపోయి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇవన్నీ చేసినోడు బొంత లాస్ అయిపోయి రోడ్డు మీద వచ్చుంటాడు. ఇవాళ టికెట్ లేదని ఇంకోటికి ఇచ్చేస్తే వాళ్ళకి బాధ ఉంటుంది. మరి వాళ్ళకి లెవెల్ చేసుకోవాలా. బాబు నువ్వు ఖర్చు పెట్టినంత నేను ఇవ్వలేను కానీ అంత కొంత ఇచ్చి నేను లెవెల్ చేసుకోవాలి. అదంతా ఓపెన్ సీక్రెట్ చేసుకుంటారు. అయితే ఇబ్బంది ఉండదు అనమాట. ఏముండదండి, ఎందుకు ఉంటుంది ఇబ్బంది? ఇది చాలా బెటర్ ఈసారి టీడీపీ. ఇప్పుడు వరకు ఏ ఎన్నికలో జరిగినా కానీ మొన్న 2019 వరకు కూడా రేపు నామినేషన్కి ఇవాళ రాత్రి దాకా బీఫారాలు ఇస్తానున్నారు. రభస కింద ఉండేది అక్కడ. ఈసారి చాలా పర్ఫెక్ట్గా ఇచ్చాడు. బ్రహ్మాండంగా ఉంది, అంతా టైం దొరికింది అన్నీ సెట్ చేసుకోవడానికి. ఆ బీజేపీ మధ్యలో కొంచెం పెంటాటపోతే అంత బాగానే ఉంది. ఇదేంటి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.